కడతాను లేదు. నువ్వు రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. ఏం చేస్తున్నావు ఇక్కడ ఫీజు కట్టకుండా? మరుగేల చరాచర రూప ఇంటికి పది చెప్తాను నీ పని. సూర్య సుధాకరలో ప్లీజ్ రా. యూజ్లెస్ ఫెలో. అందరూ ఎలా ఉన్నారు అంకుల్? అందరూ బాగున్నాం విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. సరే అదిగో నందు. నందు వచ్చింది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగోలేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద దిక్కు. హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు తెలుసా? పెను, నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. రే ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే. ఏ నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలో ఆర్గ్యూ చేస్తావేంట్రా? రే ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బొందర రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రత అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ కరుణ.
నీ గరుణమ్మా ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగు. మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీమ్ క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవటం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీమ్ రైమ్ క్రైమ్. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బరి రాపావు? అదేరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఇవాళ గాంధీ హాస్పిటల్లో మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే, నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. శ్యామ్, వెంకీ, మీరైనా రండి రా. ఉందా? వస్తుందంటావా? నీ నేల్స్ ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్. రాజే ప్లీజ్ పోరా. ఏంట్రా చిన్నపిల్లలాగా? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నారుగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్